శ్రీశైలం మల్లన్న ఆలయ అభివృద్ధి చేసేందుకు అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ నెల ప్రధాని మోదీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్నారు. శ్రీశైలాన్ని తిరుమల తిరుపతి తరహాలోనే అభివృద్ధి చేసేలాగా నిధులు కేటాయించాలని ప్రధానికి కోరనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీశైలం మహాక్షేత్రం అభివృద్ధికి నూతన ప్రతిపాదనలు సిద్ధం చేశారు దేవస్థానం అధికారులు. ఈ నెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం దర్శనానికి రానున్నారు. దీంతో మల్లన్న ఆలయానికి 1657 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రధానిని కోరనున్నారు. కాశీ క్షేత్రంలో కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని మహంకాళి కారిడార్ తరహాలో శ్రీశైల క్షేత్ర కారిడార్ను అభివృద్ధి చేయడానికి నిధులు వినియోగించాలని దేవాదాయ శాఖ, దేవస్థానం అధికారులు యోచిస్తున్నారు. 90 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్, 65 కోట్లతో గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సాలు మండపాల నిర్మాణం, 25 కోట్లతో ఏనుగుల చెరువు కట్ట అభివృద్ధి, 25 కోట్లతో కైలాస కళాక్షేత్రం, 13 కోట్లతో నూతన ప్రసాదాల తయారీ పోర్టు నిర్మాణం, 10 కోట్లతో సామూహిక అభిషేక మండప నిర్మాణం, 5 కోట్లతో దేవస్థానం వర్క్షాప్ నుంచి రుద్రపార్కు వరకు బ్రిడ్జి నిర్మాణం, 95 కోట్లతో సిద్ధరామప్ప కొలను అభివృద్ధి పనులు చేయాలని ఆలయం ఈవో ఎం శ్రీనివాసరావు ఇప్పటికే దేవాదాయ శాఖ అనుమతి కోరారు. శ్రీశైల దేవస్థానం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉండటంతో అభివృద్ధి పనులు చేయాలంటే అటవీ శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో శ్రీశైల దేవస్థానం భూమి సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు అధికారులు. అటవీ శాఖ అభ్యంతరాలు లేకుండా 2000 హెక్టార్ల భూమి దేవస్థానానికి చెందే విధంగా సమస్య పరిష్కరించాలని విన్నవించుకోనున్నారు. శ్రీశైల క్షేత్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు 2010లో మాస్టర్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో 600 కోట్లతో ప్రతిపాదించగా కేవలం 200 కోట్లతో పనులు చేశారు. ముఖద్వారం నుంచి సాక్షి గణపతి ఆలయం వరకు వీరభద్ర జంక్షన్ పేరుతో 4 వరుసల రోడ్డుగా విస్తరించాలన్న ప్రతిపాదన ఉంది. అలిపిరి తరహాలో టోల్ గేట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే అటవీ భూమి అవసరం కావడంతో ఆచరణ సాధ్యం కావడం లేదు. శ్రీశైలంలోని నివాసాలను సున్నిపెంటకు తరలించేందుకు 2016లో నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలాన్ని తిరుమల, సున్నిపెంటను తిరుపతి తరహాలో అభివృద్ధి చేయాలని సంకల్పించారు. శ్రీశైలం డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని భావించారు. దీనికి కేంద్రం సహకారం అవసరమని యంత్రాంగం యోచిస్తోంది. సున్నిపెంటలో జలవనరుల శాఖకు చెందిన 480 ఎకరాలను శ్రీశైల దేవస్థానానికి కేటాయించారు. శ్రీశైలంలో నివసించే 3250 మంది నిరుపేదకులకు ఎన్టీఆర్ గృహాలు నిర్మించేందుకు పట్టాలు పంపిణీ చేశారు. పునరావాస ప్యాకేజ్ అమలు చేస్తే ఇళ్ల నిర్మాణానికి పేదలు ముందుకొస్తారు. సున్నిపెంటలో 70 కోట్లతో దేవస్థానం రెగ్యులర్ ఉద్యోగుల కోసం క్వార్టర్స్ నిర్మించారు. శ్రీశైలం, సున్నిపెంట మధ్య 8 కిలోమీటర్ల దూరం ఉంది. వంతెన నిర్మిస్తే 2.5 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. అయితే వంతెన పనులకు 20 కోట్లు ఖర్చవుతుంది. తీగల వంతెన నిర్మిస్తే పర్యాటకుల తాకిడి కూడా పెరుగుతుందని భావిస్తున్నారు అధికారులు. అందుకు కేంద్రం చేయూతనివ్వాల్సి ఉంటుందన్నారు. భక్తులు, టూరిస్టుల తాకిడి పెరగడంతో శ్రీశైలంలో ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. శ్రీశైలం ఆనకట్ట దగ్గర నుంచి బ్రహ్మగిరి వరకు వందలాదిగా వచ్చే కార్లు, ఇతర వాహనాలు ఘాట్ రోడ్లో గంటల తరబడి ఆగిపోతున్నాయి. తెలంగాణ పరిధిలో అమరాబాద్ నుంచి బ్రహ్మగిరి వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని తెలంగాణ సర్కార్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆత్మకూరు, దోర్నాల మధ్య ఉన్న ఇరుకైన రహదారితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూరు, దోర్నాల మధ్య నల్లమల అడవులు ఉండటంతో జాతీయ రహదారి నిర్మాణం ఊసే లేకుండా పోయింది. అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉండటంతో ఘాట్ రోడ్ విస్తరణ పనులు చేయడం సమస్యగా మారింది. తెలంగాణ ప్రాంతం తరహాలో ఎక్కడ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే ప్రయాణాలకు అసౌకర్యాలు తొలగిపోతాయని ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. గతంలో హెలీ టూరిజం ప్రవేశపెట్టినప్పటికీ స్థలం కొరతతో దానిని ఆపేశారు. చిన్నపాటి విమానాశ్రయం ఏర్పాటు చేసినా అన్ని జ్యోతిర్లింగాలకు అనుసంధానం చేసినట్లవుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటికీ నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.